మింగం ఎతుకులేదు మీసాలకు సంపెంగ నూనెనా అనే సామెత ఎరికే కదా. ఇప్పుడు తెలంగాణలో ప్రతిపక్షాలు గడికోసారి గవర్నమెంట్కు ఇదే సామెతను గుర్తు చేసుకుంటా విమర్శిస్తున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే బొచ్చడి సమస్యలు ఉండగా అందాల పోటీలు అవసరమా అని బీఆర్ఎస్ లీడర్లు నడుమ గొనుగుతున్నారు. ఇప్పుడు వాళ్లకు సిపిఐ నారాయణ సార్ కూడా తోడేయండు. అప్పులు పుట్టిన సీఎంకు అందాల పోటీలు ఏమిటికి అని క్వశ్చన్ చేస్తున్నాడు. రాకొచ్చి రచ్చ చేసిపోతాడు సిపిఐ కామ్రేడ్ నారాయణ సారు. ఆయన మైక్ అందుకున్నాడంటే ఏదో ఒక బాంబు వేల్చి అవతల పడతాడు. ఆయన మాట తీరే అంత గిచ్చినట్టే మాట్లాడతాడు. ఇప్పుడు హైదరాబాద్లో అందాల పోటీలు జరుగుతున్నాయి కదా, అగో గా పోటీల మీద కామెంట్ చేసిండు మన కామ్రేడు. ఇప్పుడు హైదరాబాద్ తెలంగాణ అంతా అందాల బాంబల చుట్టూ తిరుగుతా ఉంది. అంగరంగ వైభవంతో వాళ్ళు ప్రదర్శిస్తా ఉంటే సాంగ్ కూడా తిరుగుతున్నారు మంత్రులు, అధికారులు. ఖజానా ఖాళీగా ఉన్నది, ఉద్యోగుల జీతాలకు కూడా పైసలు లేవు అని చెప్తున్న సీఎం అందాల పోటీల కోసం కోట్ల రూపాయలు ఎట్లా ఖర్చు పెడుతున్నాడు, ఇది ఏం పద్ధతి అని అన్నాడు కామ్రేడ్ నారాయణ. దానికోసం పెద్ద ఖర్చు పెట్టి తిరిగి సొంగలు కూర్చుకుంటే లాభం? ఆ డబ్బులు ఏదో ఉద్యోగస్తులు జీతం పెంచబట్టే నేను బొచ్చెట్టుకొని తిరుగుతా అంటాడు. అందాల బాంబుల కోసం సొంగలు కాచుకుంటే ఖర్చు పెడతాడు. ఇదేం కుదురుతాయి? ఇది విన్నారా ఏమంటున్నాడో? అది వరకు బిగ్ బాస్ ప్రోగ్రామ్ మీద కూడా నారాయణ సారు చిన్నపాటి ఉద్యమమే చేసిండు. ఆడోళ్లను మొగోళ్లను ఒకటే అర్రలేసి మీరు ఏమన్నా చేసుకోండి అని వదిలేస్తే ఏందన్నట్టు? అది ఏం పద్ధతి అయ్యా? అసలు ప్రోగ్రాంలను వెంటనే బ్యాన్ చేయాలి అని కోర్టులో ఒక పిటిషన్ కూడా వేసిండు. ఆయన ఏదో ఒకటి అనేది అంటనే ఉంటాడు, ఇక అక్కడ అయ్యేది అయితేనే ఉంటుంది. అంతే కదా నువ్వులా.